హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు డాక్టర్ ఇర్ఫానీ సయ్యద్. ఒక్క క్లిక్తోనే $1,300 అంటే అక్షరాల $1,20,000. జస్ట్ ఒక్కసారి లివర్ని ఇలా అంత డబ్బులు వచ్చాయి. వేసిందంతా కేవలం $1. చాలా మంది ఫేమస్ సెలబ్రిటీస్, ఫేమస్ పర్సనాలిటీస్, యాక్టర్స్, ఐపీఎల్, గవర్నమెంట్ స్పాన్సర్షిప్, ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉంది. పర్పస్ ఏంటి అంటే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని మిమ్మల్ని అడిక్ట్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, ఒక అడిక్ట్ వ్యసనానికి అలవాటు పడినాడు ఎలా నిలబడుతుడు మందు షాప్ బయట లేదా డ్రగ్స్ కొట్టాలన్నాడు. టీవీలో సినిమాల్లో బాగానే చూస్తారు, కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు ఎక్కువగా. అదే దురద. ఇట్ ఈస్ నాట్ గుడ్. దీని గురించి మీ దాకా రానివ్వకుండా ఉండడమే వీళ్ళు ఆడిన పేయత్తు. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మీరు అప్పులు చేసి ఆ తర్వాత మీరు ఎటన్నా సాగు. యూ కాంట్ కంప్లైంట్ అగేన్స్ట్ దెమ్. మీరు ఎప్పటికి కూడా వాళ్ళ కంపెనీ ఓనర్స్ ఎవరు అనేది మీరు ట్రేస్ చేయలేరు. ఎందుకంటే మీరు ఏవైతే కంపెనీస్ చూస్తారో అవి మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ షెల్ కంపెనీస్, probably outside India, registered outside India. So దీని యాక్చువల్ ఇన్వెస్టర్స్, ఓనర్స్ కష్టం. అసలు ముందుగా దీని బిజినెస్ మోడల్ ఏంటో అండర్స్టాండ్ చేసుకుందాం. ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో కసినోస్ నుంచి ఇన్స్పైర్ అయ్యాయి. కసినో ఒక ఇటాలియన్ వర్డ్, కాసా అంటే హౌస్. అయితే అమెరికన్ హిస్టరీ ప్రకారం వీటిని సలూన్స్ అనేవాడు. ట్రావెలర్స్ ఆ రోజుల్లో పొద్దున్న సాయంత్రం వరకు గుర్రాల మీదనో లేదా చిన్న చిన్న బండ్ల మీదనో ట్రావెల్ చేసి ఇలాంటి ఒక ఆర్గనైజ్డ్ ప్లేస్ లోకి చేరి వైన్, డిన్నర్, వాళ్ళ కల్చర్లో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ గురించి ఆడుకుంటూ ఇలా ఏర్పడిన ఈ ప్లేసెస్ ని సలూన్స్ అనేవాడు. కోర్స్ మన దగ్గర కూడా దీన్ని తంబోలా అంటారు. అయితే కసినోస్ మార్కెట్ లో రావడానికి రీజన్ కూడా ఇదే ఇంటెంట్ తో వచ్చాయి. బట్ ఇప్పుడున్న కసినోస్ పరిస్థితి ఇంకో డెఫినేషన్ చెప్తుంది. బేసిక్ గా ఈ కసినోస్ లో ఉండే ఇంకొక స్టెప్ డీప్ కి వెళ్తే వీళ్ళు ఆడే గేమ్స్ ఏంటి, బోర్డ్ గేమ్స్ అంటే స్లాట్ మెషిన్స్, ఆ తర్వాత టేబుల్ గేమ్స్ అంటే బ్లాక్ జాక్, రోలెట్, ర్యాండమ్ నెంబర్ గేమ్స్, కీనో, బింగో. వీటిలన్నిట్లో మనం కామన్ గా ఆడేది అగైన్స్ ద హౌస్ అంటే అగైన్స్ ద కసినో మనం ఆడతాం. ఇవన్నీ నడవడానికి ఒక సాఫ్ట్వేర్ ద్వారానే నడిపిస్తారు, ఎక్సెప్ట్ ఫర్ గేమ్స్ లైక్ బ్లాక్ జాక్ అండ్ రోలెట్. అయితే ఇప్పుడు ఈ స్లాట్ మెషిన్ ఏదైతే ఉందో, ఇందాక నేను ఆడాను కదా, one click away, this is the most notorious and misleading game possible in a casino. వీటిల పర్పస్ డిజైన్ చేసిందే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి. మీరు ఇన్ఫాక్ట్ రియాలిటీలో చూస్తే అది ఇంత పెద్ద ఉంటుంది మెషిన్, ఆల్మోస్ట్ అబౌట్ 10 to 12 feet టాల్. ఒక పోల్కి 4-5 మషీన్స్ పెట్టి చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేసి బ్యూటిఫుల్ సౌండ్స్ వస్తుంటాయి, కరెన్సీ సౌండ్స్ వస్తాయి, డబ్బులు గలగలమనే సౌండ్స్. అట్ ద సేమ్ టైం యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ సి నోట్ అంటాం దాన్ని. ఆ సి నోట్ మ్యూజిక్ ప్లే చేస్తారు, ఎందుకంటే సి నోట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ ప్లెజెంట్ సౌండ్ టు హియర్. చూడండి, దీని వెనకాల ఉండే స్ట్రాటజీస్ ఆలోచించి ఆచి తూచి క్రియేట్ చేశారు. అక్కడతో ఇది ఆగదు. కసినోస్ లో ఎక్కడ చూసినా మీకు విండోస్ ఉండవు. పర్పస్ ఏంట్రా అంటే మీకు బయట టైం తెలియకూడదు. ఈ మషిన్స్ ఎంత ఫాస్ట్ గా ఉంటాయంటే గంటలో 500 times స్పిన్ అవ్వగలుగుతాయి, అంత కెపాసిటీ ఉంది దానికి. అయితే the purpose of a casino is to earn money. కానీ మనకేమనిపిస్తుంది, మనమే కదా గెలుస్తుంది. ఇలానే చాలా మంది చాలా రకాలుగా డబ్బులు ఓడిపోయారు. దాని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటో ఎగ్జామిన్ చేద్దాం. మీకు ఈ స్లాట్ మెషిన్ కాన్సెప్టే మన సెల్ ఫోన్స్ లో కూడా ఉంటాయి. మీకు ప్రైవసీ యాక్సెస్ ఉండదు, మీకు నోటిఫికేషన్స్ ఆఫ్ ఉంటాయి, మీరు డార్క్ కలర్ పెట్టినా అది యాక్సెప్ట్ చేయదు. వాళ్ళకు ఉండే ఆ బ్రైట్ వైబ్రెంట్ కలర్స్ లోనే మీకు యాప్ చూపిస్తుంది, ఆ మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ. అయితే మీరు ఈ స్లాట్ మెషిన్ ఆడేటప్పుడు చాలాసార్లు జాక్ పాట్ కి దగ్గరలో, మ్యాచ్ వచ్చే దగ్గరలో పడిపోతారు, అని నియర్ మిస్ ఎఫెక్ట్ అంటారు. అయితే అలాంటి టైంలోనే మీ బ్రెయిన్ ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది, డోపమిన్. డోపమిన్ అనే కెమికల్ మీకు ఏం చెప్తుంది అంటే, నువ్వు ఆల్మోస్ట్ చేరిపోయావు, ఇంకొకసారి ట్రై చేయి, సెట్ అయిపోద్ది. అండర్స్టాండ్ ఉంది, బ్రెయిన్ ఇస్ వెరీ కాంప్లెక్స్. చిన్న గుజ్జు చాలా స్మార్ట్ గా బిహేవ్ చేస్తుంది. దీని మీద అవర్స్ ఆఫ్ స్టడీ అండ్ డేటా ఉంది. అయితే కమింగ్ బ్యాక్ టు డోపమిన్. ఫస్ట్ డోపమిన్ అంటే ఏంటో తెలుసుకో. డోపమిన్ అంటే ఇది ఒక కెమికల్. జనరల్లీ మనం ఏ విషయమైనా, ఎక్సైట్మెంట్ అయినా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, లేదా మనకంటూ ఒక ఇంపార్టెన్స్ రావాలి అన్నా, లేదా మనల్ని మనం ఏదో అచీవ్ చేసామనే ఫీలింగ్ లో ఉన్న ఒక ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్నెస్ ఉంటుంది కదా, అదే డోపమిన్. ఆ చిన్న కెమికలే డోపమిన్. మీరు ఏ ప్రెషర్ని హ్యాండిల్ చేయాలన్నా, స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలన్నా, మీ మూడ్ ఎలా ఉండాలన్నా, మీ స్లీప్ సైకిల్ ఎలా ఉండాలన్నా, ఇన్ షార్ట్ మీ ఈగో ఎలా ఉండాలి అన్న దాన్ని కంట్రోల్ చేసేదే డోపమిన్. సో ఈ డోపమిన్ అనేదే ఆ లివర్ యాక్సెస్ చేసేటప్పుడు కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే మనం చాలాసార్లు మన ఈ బెట్టింగ్ యాప్స్లో గ్రూప్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి, డిఫరెంట్ నేమ్స్ ఉండి, లేదా మీ ఫ్రెండ్స్లోనే మీరు ఆడుతుంటే పలానాడు ఈ వీక్ బెస్ట్ పర్ఫార్మర్, పలానాడు ఈ స్ట్రాటజీతో ఆడాడు అంటే మీకు ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఒక చిన్న స్ట్రాటజీ. దీన్ని వేరియబుల్ అండ్ డోపమిన్ హిట్స్ అంటాం. అంటే మనం ఒక ఓవర్టేక్ చేస్తున్నాం కదా, అది డబ్బు గెలవడంలో అయినా, ఒక స్ట్రాటజికల్లీ మనం ఒక బెటర్ పొజిషన్లో రావడానికి. వీళ్ళందరూ దీన్ని నాట్ అ గేమ్ ఆఫ్ లక్
బట్ ఎ గేమ్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ విజన్ అని క్లెయిమ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఈ పాయింట్ వల్లనే చాలా మటుకు ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద ఆనరబుల్ కోర్ట్స్ వాళ్ళ ఫేవర్లోకి ఉంటాయి. లెట్స్ సే మీరు ఒక గేమ్ స్టార్ట్ చేశారు, మీరు ఓడిపోతున్నారు అనుకోండి. అయితే మీరు కంటిన్యూస్గా ఓడుతున్నప్పుడే గ్యాంబ్లర్స్ ఫెలసీ అనే ఒక ఫినామినల్లో బ్రెయిన్ పడుతుంది. అది ఏం చేస్తుంది అంటే, నువ్వు ఇన్నిసార్లు ఓడిపోయావు, ఇంక ఓడిపోలేవు అనే ఒక థాట్ మీ బ్రెయిన్లో పెడుతుంది. పొరపాటు మీరు బెట్టింగ్ యాప్స్లో ఉంటే నేను చెప్పే వీడియోని మీరు ఎగ్జామిన్ చేయండి. ఈ ఒక్క టర్న్కి మీరు ఎగ్జామిన్ చేసి చూడండి, ప్రతి పాయింట్ మీకు కనెక్ట్ అవుతుంది. అయితే కమింగ్ బ్యాక్ టు గ్యాంబ్లర్స్ ఫెలసీ, జస్ట్ వన్ మోర్ ట్రై చేయి, ఇంకా నువ్వే రాజు, నిన్ను ఆపేవాడు లేడు అని బ్రెయిన్ మీకు ఒక మెసేజ్ సెండ్ చేస్తుంది. మీరు ఆ లూప్లో ఏదైతే పడి కంటిన్యూస్గా ఆడతారో దాన్ని గ్యాంబ్లర్స్ ఫెలసీ అంటారు. ఒక పాయింట్ తర్వాత ఇఫ్ యు ఆర్ లూజింగ్, యువర్ బ్రెయిన్ ఈస్ నాట్ చేసింగ్ మనీ, ఇట్ ఈస్ చేసింగ్ విన్నింగ్. నేను ఓడిపోవడం ఏంటి అనేది ఏదైతే థాట్ ఉందో దాన్ని బ్రెయిన్ చేజ్ చేస్తుంటుంది. బేసికలీ దీని వెనకాల రీజన్ ఏం చెప్తుంది సైన్స్ అంటే, లూజింగ్ హర్ట్స్ మోర్ దెన్ విన్నింగ్. గెలవడంలో ఉండే కన్నా ఆనందం ఓడిపోయేలో ఉండే బాధ కంటే తక్కువ. చాలా మంది జనాలు లక్షల డబ్బులు నావి పోయాయి, నేను ఒక 10 రూపాయలు వేసాను, ఆ 10 రూపాయలు తీయడానికే లక్షల దాకా వెళ్ళిపోయాను అంటారు కదా, దాని వెనకాల రీజన్ ఇది. ఆ ప్రొవిడెంట్ ఫండ్ తీసుకొచ్చే దారిలో కాయరాజా కాయ దగ్గర పెట్టి మొత్తం నాశనం చేశారు. ఆ రోజుల్లో 20,000 అంటే పెద్ద అమౌంట్. ఇప్పుడు దగ్గర 30-40 నుంచి 50 లక్షలు. విన్నారుగా? అయితే ఇప్పుడు ఈ లాసెస్ నైనా కనీసం కవర్ చేసుకుందాం అని ఏదైతే తిరిగి ఆడతారో దాన్ని సంక్ కాస్ట్ ఫెలసీ అంటారు. ఈ సంక్ కాస్ట్ ఫెలసీ వెనకాల ఒక స్టోరీ ఉంది. 18th August 1930లో ఒక రాలెట్ గేమ్ లో కంటిన్యూస్ గా 36 times రాలెట్ ఒకటే కలర్ మీద పడింది. అయితే దానివల్ల ఆ రోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫ్రాంక్స్ ఆ డెన్లో ఓడిపోయారు. చాలా మంది మిలియనర్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫ్రాంక్స్ ఓడిపోయారు. దీన్ని హిస్టరీలో మాంటే కార్లో ఫెలసీ అని కూడా అంటారు. అయితే కమింగ్ బ్యాక్ టు అవర్ యాప్స్, చాలా మటుకి యాప్స్ మనం ఫస్ట్ టైం లాగిన్ చేస్తే మనకు వెల్కమ్ క్యాష్ ఇస్తుంది. ఇట్స్ లైక్ ల్యూరింగ్ యూ, ఇది తీసుకోండి, దీనివల్ల మీరు స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించుకోండి. మాకు ఇక్కడ బ్రౌన్ యూనివర్సిటీ ఐవీ లీగ్ లో రాబర్ట్ బీన్, సైకియాట్రిస్ట్ బేసికలీ, ఆయన చెప్తారు, స్లాట్ మెషిన్స్ ఆర్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ అడిక్షన్స్ in the betting apps more than anything else. మన ఈ గేమ్స్ ఆడేవి సెల్ ఫోన్ లో కూడా దే ఆర్ నో సిమిలర్ దాన్ స్లాట్ మెషిన్స్. ఇప్పుడు సింపుల్ గా మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి, ఇంతమంది జనాలు లక్షల మంది ఆడుతున్నారు కదా, ఎంతమంది బిలియనర్స్ ని చూశారు, ఎంతమంది మిలియనర్స్ ని చూశారు? ఈ చూసిన మిలియనర్స్ లో ఎంతమంది ఆ డబ్బుల్ని ఇప్పటి వరకు పెట్టుకోగలిగారు వాళ్ళ దగ్గర? గెలిచిన డబ్బు ఈ మిలియనర్స్ ఎలా ఓడిపోయారు ఈ డేటానే చెప్తుంది. బాగుపడి దీంట్లో ఎవరన్నా ఉంది అంటే అది కసినో, గ్యాలక్సీ కసినో ఇన్ మకావ్. 2022లో వీళ్ళు అనౌన్స్ చేసిన అఫీషియల్ డేటా 8 బిలియన్. ఇందులో 120 రెస్టారెంట్స్, 3000 లగ్జరీ రూమ్స్, పెద్ద షాపింగ్ సెంటర్ కూడా ఉంది. అయితే ఇన్ని కసినోస్ నడపాలి అంటే ఇక్కడ డబ్బు రావాలి కదా, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ నడవాలి అంటే డబ్బు రావాలి కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ దగ్గర నుంచి. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఎంత మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకున్నా, నేను ఒక గేమ్ ఆఫ్ స్కిల్ ఆడుతున్నా, ఇది నేను పలానా యాప్ అని పేరు తీసుకున్నాను, ఐ డోంట్ వాంట్ అ రెడ్ ఫ్లాగ్ ఆన్ మై ఛానల్. ఇప్పుడు కరెంట్ బర్నింగ్ అఫేర్ ఆఫ్ అవర్ తెలుగు స్టేట్స్ ఈ బెట్టింగ్ యాప్స్. ఇన్ఫాక్ట్ మన స్టేట్స్లో యునానిమస్గా దీన్ని బ్యాన్ చేశారు 2 స్టేట్స్లో. అలానే కొన్ని స్టేట్స్లో ఇట్స్ అలౌడ్. ఇన్ఫాక్ట్ ఇండియా GST 14,000 crores సంపాదించింది. ఇప్పుడు పలానా వాళ్ళు ఇది చేశారు, పలానా వాళ్ళు అది చేశారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇఫ్ దర్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి డన్, ఇట్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ ద టాప్. ఇవాళ యాక్టర్స్ ని వాడుకుంటున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాడుకుంటున్నారు ప్రమోట్ చేయడానికి. వీళ్ళు అయిపోతే రేపు ఇంకెక్కడి నుంచో ఎవరో మాట్లాడతారు. బట్ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది పైనుంచి రావాలి. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద టాప్. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ షుడ్ నాట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ ఈజీ వే ఆఫ్ అర్నింగ్ మనీ. ఇదేముంది, ఓడిపోతున్నారు, వాళ్ళు చేస్తే తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ కొంచెం ఆలోచిస్తే, ఇప్పుడు ఫ్యాన్స్ ఆఫ్ హీరోస్ ని మనం అంటున్నాం, హీరోస్ వల్లనే ఇవన్నీ అవుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అ హీరో ఆఫ్ ఫ్యాన్ కదండి. మనం అందరం ఓట్ చేస్తేనే కదా అక్కడ ఉన్నారు. మరి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. వాళ్ళు రూల్ పాస్ చేస్తే ఎవ్రీబడి షుడ్ ఫాలో. 1 person సిట్టింగ్ ఇన్ ద టాప్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్. ఇది నేను ఒక లెక్చర్లో విన్నా. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, గో టు ద టాప్, చేంజ్ ద రూల్. అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. నేను ఒక మాట చెప్తాను, మీరు డబ్బు సంపాదించాలి అంటే దానికి కేవలం ఓన్లీ వన్ వే, దట్ ఈస్ వాల్యూ ఎక్స్చేంజ్. నాకు ఒక జాబ్ ఉంది, నా వాల్యూ నేను అక్కడ ఇస్తున్నా కాబట్టి వాళ్ళు నాకు పే చేస్తున్నారు, కరెక్ట్? సో మీరు అలాంటి ఏ వాల్యూ ఇస్తున్నారు ఈ యాప్స్కి? డిజైన్డ్ ప్లాట్ఫామ్లో మీరు ఒక చిన్న ప్లేయర్,
మీరు ఇలా ఆలోచించండి, అలా వెళ్ళండి. ఇందాక చెప్పాను కదా, ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఒక సైకలాజికల్ ఫినామినాన్ని వాడతారు. అరే పలానా వాళ్ళు ఇంత బాగా ఆడేశారు, ఇంత సంపాదించేశారు, అని నేను చేస్తే అయిపోద్ది కదా. అరే వాళ్ళు ఎవరో ఇట్లా యాప్లో యాడ్స్లో చేసి చూపిస్తున్నారు, ఇదిగోండి నేను ఇంత పెట్టాను, ఇలా ఆడాను, గెలిచేశాను. మీ వాల్యూ ఎక్స్చేంజ్ ఏముంది? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఏమి ఇస్తున్నారో అది మీకు ఇవ్వడానికి. అందుకే ఒక డైలాగ్ ఉంది కదా, కష్టాన్ని నమ్ముకోండి, కష్టపడింది ఎన్నటికీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ ఉండదు అని. దానికి రీజన్ ఈ లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ లాస్ట్ ద మనీ ఇన్ స్పైట్ ఆఫ్ విన్నింగ్ సో మచ్. ఆ స్టోరీ నా మీద కూడా వర్తిస్తుంది. నేను ఆ రోజు ₹1 వేశాను, 1,20,000 తీసుకున్నా. నాకు గుర్తుంది నేను చేసింది ఏంటి. 1,20,000 అంటే నేను ఉన్న హోటల్ చాలా దూరం ఉండే, అయితే $30 పెట్టి చాలా చలి ఉంది కదా అని క్యాబ్ తీసుకొని వెళ్ళిపోయాను. అంతే. మిగతా డబ్బు ఎక్కడ వెళ్ళిందో నాకు తెలియదు, గుర్తులేదు. అండ్ ఐ నెవర్ గాట్ బ్యాక్ టు అ స్లాట్ మెషిన్ ఆఫ్టర్ దాట్. నేను ఎప్పుడు మళ్ళీ డబ్బు వేసింది లేదు, ఆడింది లేదు. బికాజ్ నాకు తెలుసు ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. సో ఇన్ ది ఎండ్ మీకు ఇప్పుడు డబ్బులు మీరు చేసే పనికి రాకపోయినా, మీరు ఏదైతే సంపాదిస్తున్నారో అదే మీ వర్క్ ఎక్స్పీరియన్స్. కమింగ్ బ్యాక్ టు ద యాప్స్, ఈ అబ్సెషన్ ఆఫ్ విన్నింగ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఏదైనా నాకు కావాల్సినట్టే జరగాలి అని ఏదైతే ఫినామినన్ ఉందో, ఇది వన్ సైడెడ్ లవర్స్లో కూడా ఉంటుంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. నన్ను కాదంటావా, నన్ను నువ్వు అంటావా, ఈ ఫెలసీస్ ఏ ప్రాబ్లం. మీరు ఎప్పుడైనా వన్ సైడ్ నుంచి ఆలోచించి నాకేం తక్కువ, నాకేం లేదు, నేను ఇంత సంపాదించాను, నేను ఐ హావ్ అచీవ్డ్ దిస్ మచ్, నాకు పెద్ద కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ ఉంది. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారు, జస్ట్ చిన్న స్టోరీతో కంక్లూడ్ చేస్తాను. ఆయన ఇప్పుడు వన్ ఆఫ్ ద నోన్ సర్జన్స్. ఆయన లవ్ ఫెయిల్ అయినప్పుడు అన్నారు, నాకేం తక్కువ, నేను అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది, నేను ఇంత పెద్ద డిగ్రీ చదువుతున్నాను, నాకేం తక్కువ రా. తను కూడా చదువుతున్నారు నీతో పాటు. అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడు తనకి ఈ మాట అనేవాడిని, తను కూడా నీతో పాటు చదువుతున్నారు. బట్ రిమెంబర్ వన్ థింగ్, నువ్వు ఇక్కడ దాకా రావడానికి కారణం మీ మమ్మీ డాడీ. లైఫ్ ఈజ్ ఆల్వేస్ అ హ్యాండ్ షేక్. ఇవాళ మీరు మీ పిల్లల్ని పెంచుతుంటే మీకు తెలుస్తుంది బీయింగ్ అ ఫాదర్ అండ్ మదర్ ఎంత డిఫికల్ట్ జాబ్ అని. వాళ్ళు మనల్ని నిన్న పెంచుకున్నారు కాబట్టి ప్రేమతో, ఆప్యాయంతో, ఒక వాల్యూ సిస్టమ్తో మనం ఇక్కడికి వచ్చాం. అంతేగాని మనమే సర్వోపరి, మన వల్లనే ఈ కాలేజ్ స్టార్ట్ అయింది, మన వల్లనే ఈ సర్జరీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనే ఈ సూడో ఇంటెలెక్చువల్ ఫిలాసఫీస్లో మీరుంటే మీ లైఫ్ ఫినిష్ చేసుకున్నట్టే. అది గ్యాంబ్లింగ్ అయినా మీ లైఫ్ అయినా. ఎనీ అబ్సెషన్ ఈజ్ నాట్ గుడ్. దట్ బీట్ యాజ్ అ రిలీజియన్, బీట్ ఫర్ అ హ్యూమన్ బీయింగ్, బీట్ ఫర్ యువర్ పొలిటికల్ ఫేవరెట్ లీడర్స్. బీ రాషనల్. అంటే ఏది రైట్ ఏది రాంగ్ అనే కెపాసిటీని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు వన్ సైడెడ్గా ఆలోచించడం మానేసినప్పుడే వస్తుంది. సో ట్రీట్ ఎవ్రీ లాస్ యాజ్ అ విన్నింగ్ లెసన్. మిమ్మల్ని మీరు నేను ఓడిపోయాను, నేను డబ్బులు సంపాదించుకోలేకపోతున్నాను అనే ఆలోచన నుంచి బయటకు వచ్చేయండి. స్టార్ట్ ఫ్రెష్. తక్కువైనా సరే. ఇలా చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. కొన్ని వేలాది రూపాయలు, కొన్ని లక్షలాది రూపాయలు వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ కష్టపడితేనే వచ్చింది. మీరైనా మీ కష్టజీతం కదా, ఎలా పోగొట్టుకోగలుగుతారు? థింక్ బియాండ్, థింక్ గుడ్. టుగెదర్ we shall build the greatest nation possible on planet Earth. Thank you for watching. Jai Hind.